जय जय शुभकर विनायक श्रीकाणिपाकवर सिद्धि विनायक जय जय शुभकर विनायक श्रीकाणिपाकवर सिद्धि विनायक బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు
భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు. బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు. లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతివైనావు. వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం. వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాక వరసిద్ధి వినాయక. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి. సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి. సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి. భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం. అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం. జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం. జేజేలు పలికేము గోమాత, సిరుడిచ్చి వరమిచ్చే గోమాత, కరుణించి కాపాడి గోమాత, ఇలవేల్పు వైతివే గోమాత. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి. సుఖశాంతము కలిగించే అమృత కరుణాక్షి. भगवान 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 हे भगवान भज रे भगवान शिवुडैना श्रीहरि అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్ నమో నమో శ్రీనారాయణాయ ఓం నమః శివాయ ఇన్ని కోట్ల ఈ జీవుల నటనం అంతా నీ మాయా జగమంతా నీ మాయా भगवान 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 हे भगवान भज रे भगवान शिवुडैना श्रीहरि అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్ జీవములో ఈ శూన్యములో భావము
సృష్టికే దీపమా శక్తికే మూలమా సింహరథమే నీదమ్మా అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లి నీ మహిమల్ని చూపవమ్మా అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు 1000 సూర్యులై మెరిసిన శక్తిని చూడు మనుషుల్లో దేవుడి భక్తుని చూడు అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లిని మహిమల్ని చూపవమ్మా ధిన్నగుతా ధిన్నకు ధిన్నగుతా గల 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 ధిన్నగుతా గజ్జలనే కట్టి ఢమరుకమే పట్టి నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట ఊరే ఊగేల ఇయ్యాలి హారతే కాయలు కొట్టి ఫలములు పెట్టి పాదాలు తాకితే అడిగిన వరములు ఇచ్చును తల్లే జయ జయ శక్తి శివ శివ శక్తి జయ జయ శక్తి శివ శివ శక్తి కంచిలో కామాక్షమ్మ మధురలో మీనాక్షమ్మ నువ్వే అమ్మ కాశీలో అన్నపూర్ణవే శ్రీశైలం భ్రమరాంబ పెసవాడ కనక దుర్గవు నువ్వే అమ్మ కలకత్తా కాళీ మాతవే నరకుణ్ణి హతమార్చి శ్రీకృష్ణుణ్ణి కాచి సత్యభామై శక్తే చూపినావే నరలోక భారాన్ని భూదేవై మోసి సాటి లేని సహనం చాటినావే భద్రకాళి నిన్ను శాంతపరిచేందుకు రుద్రనేత్రుండు శివుడైన సరితూగునా బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు నీ పదధూళిని తాకక వచ్చనట బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు నీ పదధూళిని తాకక వచ్చనట నీ పదధూళిని తాకక వచ్చనట నీ పదధూళిని తాకక వచ్చనట
నవరాత్ర పూజలలో స్వర్ణ కవచమును దాల్చిన కనక దుర్గాదేవి భవబంధాలను బాపే బాలా త్రిపుర సుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి లోక శాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి అక్షయ సంపదలెన్నో అవని జనులకందించి దివ్య రూపిణి మహాలక్ష్మి విద్యా కవన గానమొసగు వేదమయీ సరస్వతి ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గా శత్రు వినాశిని శక్తి స్వరూపిణి మహిషాసుర మర్దిని విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజ రాజేశ్వరి భక్తులందరికీ కన్నుల పండుగ అమ్మా నీ దర్శనం దుర్గమ్మ నీ దర్శనం మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత ఇంకొకడు ఉద్దీపన చేస్తుంటే ఇవన్నిటినీ కూడా జరుగుతున్నా తనకేమీ పట్టనట్టుగా నిరంజనముగా ప్రవహిస్తూ వెళ్ళిపోయి తన జీవన లక్ష్యమైనటువంటి సముద్రాన్ని ఎట్లా కలిసి ఆగిపోతుందో సముద్ర రూపాన్ని పొందుతుందో తన రూపమైనటువంటి రూపాన్ని విడిచి సముద్ర స్వరూపాన్ని పొందేస్తుందో అలాంటి భక్తిని అలాంటి స్థితిని ఇవ్వవయ్యా అని కృష్ణుని కోరింది. మనమైతే నా మనవరాలు పెళ్లి చూసే వరకు ఉంచి తండ్రి, నా మనవరాలకు ఇద్దరు కాయలు కాస్తే 2 కాయలు ఏంటి కాసేది కాయలు, మనవరాలు కడుపులు కూడా కాయలు కాసేస్తే ఆ కాయలు కూడా అన్నప్రాసన చేసేది అప్పుడు చచ్చిపోతుంది ముసలమ్మ. 60 ఏళ్ళు వచ్చేసరికి బిడ్డలకి అన్నీ అప్పచెప్పేశామా హరే రామ హరే కృష్ణ అనుకున్నాం అన్నట్టు ఉండాలి. ఎల్లకాలము సంసారం కోసమే బ్రతికేస్తే నీ కోసం నువ్వు ఎప్పుడు బ్రతుకుతావు? నీ ధర్మం ఏమిటి? మైదన సృష్టి, ప్రపంచ సృష్టికి నీవు చేసే సహాయం పిల్లల కరణం అయిపోయింది. కన్న తర్వాత వాళ్ళని పెంచి పెద్ద చేశావు, చేసిన తర్వాత వాళ్ళకి నీ స్థితిని అప్పచెప్పేయాలి. నువ్వు ఎలా లేకుండా వచ్చావో అలా లేకుండా మిగిలిపో. నాకు తెలవకుండా నువ్వేం అమ్మడానికి వెళ్ళలేదు, నాకు తెలవకుండా డబ్బులు పెట్టిలో తీయడానికి వెళ్ళలేదు, అన్నీ లెక్క చెప్పాలి మసలు ఆయన. వాళ్ళు ఏం చేసుకుంటే నీకెందుకు అనుసరిస్తుంది? అందుకని మనం ఇంకా సంసారంలో కూలిపోవడానికి జీవితాన్ని ఖర్చు పెట్టకూడదు. విలువైన జీవితం నీకోసం కొంత సమయం ఇచ్చాడు, పట్టుకో. ఎప్పుడో పట్టుకోవడం కాదు, దంతంబులు పడినప్పుడే, కనువునందు ఆరుడి ఉన్నప్పుడే, కాంతా సంఘంబు రోయినప్పుడే, కురులు వెల్వెల్ల కానప్పుడే, చింతలు కురులు వెల్వెల్ల కానప్పుడే, ఇంకా ఏంటి వింతలు మేన చరింపనప్పుడే చింతింపగవలెను నీ పదాంబుదంబులను కలహస్తి. ఎప్పుడో ముసలాడు అయిపోయిన తర్వాత అప్పుడు కృష్ణారామం అంటే పళ్ళు ఊడిపోతే ఒంట్లో శక్తి తగ్గిపోతుంది. కనీసం ఒక విస్తర దగ్గర భోజనం కూడా వడ్డించలేవు, భగవంతుడు పల్లకి మొయ్యలేవు. ఏ సేవ చేయడానికి పనికిరానప్పుడు మనసు మీద అడ్డంగా పడుకుని ఇంట్లో వాళ్ళకి చాకరీ చెప్తూ లగ్నాలు చేయటం అయితే కాదు. ఇవాళ పోనీ అది కొనుక్కున్నావు కదా, నీకు 1,00,000 రూపాయలు ఏమీ కోరుకోకుండా అమ్మవారి ఉత్సవాల కోసం 10,000, 20,000, 50,000 ఇచ్చేవనుకో, అది అమ్మవారి సేవలో నువ్వు పాలు పంచుకున్నట్టు అవుతుంది. ఎందుకని నువ్వు దాని నిమిత్తంగా రసీదు ఇచ్చుకుని నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఏం పుచ్చుకోలేదు, వాళ్ళ దగ్గర నుంచి కేవలం చందా రాసి రసీదు జేబులో పెట్టుకొచ్చావు. అది సేవలో భాగస్థుడు అవ్వడం. లడ్డూ పాడుకో సేవ భాగస్థుడు కాదు, నీకు లడ్డూ వచ్చేస్తుంది, ఆ లడ్డూతో తరించంటే. ఇంకొకటి అమ్మ నీకేదో ఇవ్వలేదని సెల్ ఫోన్ కొనివ్వలేదని. జై భవానీ మాతకు జై.
పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయ మాం అంబ పరమేశ్వరి వే మాత అఖిలాండేశ్వరి వే మాత ఆది పరాశక్తి వే తల్లి జయ జగదీశ్వరి వే పాణి విమల స్వరూపిణి వేదాంత రూపిణి పాలయ మాం కామితదాయిని కరుణ స్వరూపిణి కన్యాకుమారిని పాలయ మాం అంబ పరమేశ్వరి వే మాత అఖిలాండేశ్వరి వే మాత ఆది పరాశక్తి వే తల్లి జయ జగదీశ్వరి వే భాషిని మంగళదాయిని మధుర మీనాక్షి పాలయ మాం రాజస్వరూపిణి రాజరాజేశ్వరి శ్రీచక్రవాసిని పాలయ మాం అంబ పరమేశ్వరి వే మాత అఖిలాండేశ్వరి వే మాత ఆది పరాశక్తి వే తల్లి జయ జగదీశ్వరి వే అన్నపూర్ణేశ్వరి చాముండేశ్వరి విశ్వవినోదిని పాలయ మాం అంబ జగదీశ్వరి కాషాయాంబరి కాళీ పరాశక్తి పాలయ మాం అంబ పరమేశ్వరి వే మాత అఖిలాండేశ్వరి వే మాత ఆది పరాశక్తి వే తల్లి జయ జగదీశ్వరి వే కామాక్షివి మధుర మీనాక్షివి కారుణ్యాలయ పాలయ మాం శ్రీచక్రనాయకి త్రిపుర సుందరి శ్రీలలితేశ్వరి పాలయ మాం అంబ పరమేశ్వరి వే మాత అఖిలాండేశ్వరి వే మాత ఆది పరాశక్తి వే తల్లి జయ జగదీశ్వరి వే కళాధరి సుందర రూపిణి చంద్రబింబముఖి పాలయ మాం మధుర భాషిణి మణిమయధారిణి మంగళదాయిని పాలయ మాం అంబ పరమేశ్వరి వే మాత అఖిలాండేశ్వరి వే మాత ఆది పరాశక్తి వే తల్లి జయ జగదీశ్వరి వే అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం
శ్రీభువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయ మాం అంబ పరమేశ్వరి వే మాత అఖిలాండేశ్వరి వే మాత ఆది పరాశక్తి వే తల్లి జయ జగదీశ్వరి. జై శ్రీ మహాసిద్ధి బుద్ధి అమ్మవారి సమేత శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఇష్ట సరస్వతి అమ్మవారి సమేత రవి ప్రకాశ్ జయ హరిహర బ్రహ్మైక శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి సాయినాథాయ నమోస్తుతే. ఇష్టదైవం సాయినాథాయ నమోస్తుతే. మనకందరికీ కూడా పంచభూత ప్రాణాధారమైన భూమాతకి భర్త అయిన ఆదిశ్రీ ఆదిలక్ష్మీదేవి మా సమేత ఆది శ్రీ భూవరాహ స్వామి వారికి భక్తి శ్రద్ధలతో నమస్కరించుకుంటూ, నేను మీ కంబాల శ్రీనివాసరావు సతీ సమేతంగా ఈ దసరా ఉత్సవాలకు ఏం చేసి అమ్మవారి దగ్గర 10 రోజులు శ్రద్ధాశక్తులతో ఈ ఉత్సవాలు జరపడానికి నిశ్చయించుకుని ఇక్కడే ఉంటున్నానమ్మా. చాలా ముఖ్యమైన ప్రకటన ఒకటి చేస్తున్నాను ఈరోజు. వల్లూరి జగన్నాథ శాస్త్రి శర్మ గారి వల్ల నేను ఈ గోకవరానికి ఎక్కువగా రావడం జరిగింది. ఈ రోజుని మనకి ఇంత భక్తి విశేషంగా జరుగుతూ గోకవరం గ్రామంలో ఇంత వైభవంగా జరుగుతుందని నేను ఎప్పుడూ కూడా ఊహించలేదు. నేను ఇదే ఊళ్ళో పుట్టాను, కానీ ఇంత వైభవంగా జరుగుతుంది, అందరిలో కూడా స్త్రీమూర్తుల్లో ఇంత భక్తి విశృంఖలంగా ఉందని చెప్పిన కూడా నేను ఊహించలేకపోయానమ్మా. జరుగుతున్న ఉత్సవాలు కానీ, విద్యుత్ దీపాలంకరణ కానీ, ఈ గ్రామం ఏదో పుణ్యం చేసుకుంటే తప్ప ఇంత మహాభాగ్యం జరగదు. వేదఘోషతోటి మహాభక్తి పార్వశ్యంతో పొంగి పొల్లుతున్న గోకవరం గ్రామానికి సదా శుభంగా కలగాలంటే మనం అందరం ఇంతే శక్తితో మనం అమ్మవారిని కొలుచుకోవాలి. చాలా శుభం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, చాలా ముఖ్యమైన విషయం, శ్రద్ధగా వినండి. నన్ను జగన్నాథ్ శర్మ గారు లాస్ట్ ఇయర్ ఒకటి అడిగారు, అమ్మవారికి స్వర్ణ కిరీటం చేయిద్దామండి అని చెప్పని అడిగారు. అంటే అప్పట్లో నాకు అసలు ఏమీ అంత ఆలోచన కూడా లేదు, మనం చేయించగలవా లేదా ఏంటి అని చెప్పిన అడగదు. ఈ శక్తి స్వరూపుడు ఎంత బలమైన శక్తి స్వరూపుని అంటే, ఈరోజు మనం అన్నీ సునాయాసంగా చేసుకోగలిగే శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించింది, ఆలోచనని బుద్ధిని కూడా ఇచ్చింది. వచ్చే సంవత్సరం నాటికి అమ్మవారిని మనం స్వర్ణ కిరీటంతో చూడగలుగుతాం. స్వర్ణ కిరీటంతో మాతకు ఎందుకు చెప్తానంటే, ఇది 15 లక్షల రూపాయల దాకా అవుతుందని చెప్పారు. 15 లక్షలు కాదు, ఎంతైనా అందంగా చేయిద్దాం. రెండవది ఏంటంటే, నేను ఒక్కడనే చేయించగలను ఈ స్వర్ణ కిరీటాన్ని. నేనేంటంటే సింహ భాగాన్ని, అంటే ఎక్కువ భాగాన్ని నేను తీసుకుంటాను. గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరికి చెందాలి ఆ తల్లి. కాబట్టి ₹1 ఇచ్చిన వాళ్ళు కూడా ఆ స్వర్ణ కిరీటానికి సంబంధించి జాయిన్ అవ్వండి. మీరు ₹1 ఇచ్చినా స్వర్ణ కిరీటం మీదే. అందువల్ల ఏంటంటే గ్రామంలో ఎవరి శక్తి కొలది వాళ్ళు చేయండి. దాదాపుగా 11 లక్షల రూపాయల వరకు నా వరకు అంటే సింహ భాగం అంటే 15 లక్షల రూపాయలు, 11 లక్షల రూపాయల దాకా నేను నా వరకు రిజర్వ్ చేసుకుంటున్నాను. మిగతా 4 లక్షల రూపాయలు మీరు అందరూ కలుసుకుని చేసుకోండి. పోగవకపోతే బ్యాలెన్స్ నేను ఇచ్చేస్తాను. ఒకవేళ ఎక్స్ట్రా వచ్చిందనుకోమ్మ, ఇంకా అందంగా చేయించుకుందాం స్వర్ణ కిరీటాన్ని. ఇంత వైభవంగా జరుగుతుంది, నేను ఎక్కడ ఈ ఊళ్ళోనూ కూడా చూడలేదు. దాదాపుగా 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 10 రోజులు వైభవంగా చేస్తున్నారు. రెండోది మీకు అందరికీ చెప్పేదంటే, ఈ సంవత్సరం నేను 9 రోజులు కూడా మీకు ఎల్ఈడీలు ఉంటాయి. అయ్యో మనం చూడలేకపోయామనేది ఏమి ఉండదు. మన బాలు గారు చాలా సహాయం చేస్తున్నారు ఈ విషయంలో. అంతేకాకుండా పడి పూజ నాడుది నేను హిందూ ధర్మ పరిరక్షణలో తర్వాత రామసేన, హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అని చెప్పిన ఒక సంస్థను కూడా నేను అనౌన్స్ చేయబోతున్నాను. దాంట్లో మనం అందరం కూడా ఉండి, అందరూ దేవుళ్ళే, సుప్రభు దేవుడే, అల్లా దేవుడే, అమ్మవారు దేవుడే, రాముడు దేవుడే. దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడకూడదు. మన జీవన విధానం మనం కోల్పోతున్నాం. దాని గురించే నా తాపత్రయం అంతా. జీవన విధానం అంటే స్త్రీలందరూ బొట్టు దివ్య మంగళ ద్రవ్యాలతో అలంకరించబడి ఉండడం శోభాయమానంగా ఉంటుంది. దానికోసమే నా బాధ. ఇంకోటి, విదేశీయుల దురాక్రమణ కూడా జరుగుతుంది మన మీద. అంతేకాని మన ఊర్లో ఉండే కానీ, మన రాష్ట్రంలో ఉండే కానీ, మన భారతదేశంలో ఉండే కానీ ఎటువంటి ఇతర మత సోదరుల గురించి కానీ, సోదరీమణుల గురించి కానీ నేను ఇప్పుడుగా మాట్లాడలేదు. నేను ఎప్పుడు చట్టాన్ని చేతిలో తీసుకోకండి. ఏ మతాన్ని కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించకూడదు. అందరం కలిసిమెలిసే బ్రతకాలి. ఇది మన ప్రథమ సూత్రం అవ్వాలి. ఎందుకంటే ఎటువంటి అల్లర్లు గట్ట శాంతే మనకు ముఖ్య ఉద్దేశం. సో ఇంత మీకు ఎందుకు చెప్తానంటే, ఈ 9 రోజులు 10 రోజులు కూడా శాంతి సమానతగా ఉండాలి. పడి పూజ నాడు కానీ, లేకపోతే సరస్వతి పూజ నాడు కానీ, ఒక విశ్వ హిందూ పరిరక్షణ సంబంధించిన, ధర్మ పరిరక్షణ సంబంధించిన, రామసేన సంబంధించిన దాన్ని అఖండ దీపం అని చెప్పి ఒక కార్యక్రమం నేను ఒక శ్రీకారం చుట్టాను. మా లాస్ట్ టైం బంగారు వరలక్ష్మి కానుక దాంట్లో
ఈ అఖండ దీపం యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఎవరైనా ఎప్పుడైనా ఊరికి వెళ్ళొచ్చు, మన ఇంట్లో దీపం వెలగదు. కానీ ఈ అఖండ దీప కార్యక్రమంలో కానీ మనం ₹1 ఇచ్చి జాయిన్ అయ్యామనుకో, మన పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మన ఇంట్లో దీపం వెలిగినట్టే లెక్క. అమ్మవారి సన్నిధిలో ఈ అఖండ దీపానికి సంబంధించిన ధనం అంతా ఏం చేస్తామనంటే అన్ని గ్రామాలలో, ఈ మండలం నుండి అన్ని గ్రామాలకు ఎక్కడైతే ధూపదీప నైవేద్యాలు జరగట్లేదు, అలాంటి ధూపదీప నైవేద్యాలు జరగని ఆలయాల్లో ఆల్రెడీ మేము రంపరంపాల్లో స్టార్ట్ చేసాం. అక్కడ 6 దేవాలయాలకి మన దగ్గర వాసవి అని, తర్వాత లక్ష్మీ గారు అని చెప్పిన 2 సేవకులు ఉన్నారు. వాళ్ళిద్దరూ వెళ్ళి అక్కడ ఆ అమ్మవారికి అక్కడ ఆ రంపరంపాల్లో ఉండే 6 దేవాలయాలకు కావలసిన పూజా ద్రవ్యాలన్నీ ఇచ్చొచ్చారు. ఈ సంవత్సరం ఈ నెల నుంచి స్టార్ట్ చేసాం. గాదిరేపాలలో కూడా అఖండ దీపం స్టార్ట్ అయింది. మన ఊర్లోనే ఇంకా అఖండ దీపం స్టార్ట్ కాలేదు. నేను ప్రారంభించింది వేరే ఊళ్ళో స్టార్ట్ అయింది కానీ ఇంకా మన ఊళ్ళో స్టార్ట్ కాలేదు. ఈ దసరా ఉత్సవాలు అది కూడా స్టార్ట్ చేద్దాం. అది డబ్బులు ₹1 ఉండమ్మా చాలు. మీ ₹1 దాంట్లో చేరితే చాలు. మీ రిజిస్ట్రేషన్లో చేరితే ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైనా ఊరికి వెళ్ళినా లేకపోతే మీ ఇంట్లో దీపం పెట్టుకోవడానికి అవకాశం పరిస్థితి వచ్చినా కానీ మీరందరూ ఎంతో సంతోషంగా ఉండొచ్చు. అయ్యో మా ఇంట్లో దీపం వెలగట్లేదని బాధపడట్లేదు. మీరు ఇచ్చిన రూపాయి అన్ని గ్రామాల్లోని మండలాల్లోని జ్యోతులుగా ధూపదీప నైవేద్యాలుగా ప్రకాశిస్తూ ఉంటాయి. అందువల్ల మీరు ఈ అఖండ దీపం కార్యక్రమంలో, అలాగే హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అని చెప్పిన ఒక సంస్థ రాబోతుంది ఈ దసరా రోజుల్లోనే. దాంట్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏంటంటే ఎవరైనా హిందూ ధర్మం మీద దాడి జరుగుతుందంటే చట్టబద్ధంగా శాంతియుతంగా మనం ప్రొటెక్షన్ ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకంటే దుర్మార్గంగా ఒక్కోసారి జరుగుతుంటే ఏమన్నా దుర్మార్గాన్ని అడ్డుకోవడమే మన ప్రధాన ఉద్దేశం. మంచివాళ్ళతో అన్యమతస్థులైనా మంచివాళ్ళైతే మనకి కలిపి హ్యాపీగా బ్రతుకుతాం. కానీ హిందూ మతం మీద దాడి జరుగుతుందని మనకు తెలిస్తే శాంతియుతంగా చట్టం యొక్క సహాయం తీసుకుని మనం వాళ్ళని రక్షించాలి. మన హిందూ ధర్మం ఎందుకని చెప్తున్నానంటే కొత్తపల్లిలో రంగస్వామి గారని ఆయన హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతుంటే ఆయన మీద కేసులు పెట్టారమ్మా. ఆయన అల్లలాడిపోతూ ఎప్పటివరకు కేసు పెట్టి 2 సంవత్సరాలు అయింది. ఆయన అల్లలాడిపోతూ నాకు ఫోన్ చేశాడు, సార్ ఎవరో పట్టించుకోవట్లేదంటే నేను వెంటనే మా తామర రాంబాబు గారు, మా అయ్యప్పకి తామర రాంబాబు ఎన్నుకోటి దొరగారికి వరసాల ప్రసాద్ గారికి ఫోన్ చేసి ఆ అబ్బాయికి కావాల్సిన ప్రొటెక్షన్ ఇవ్వండి, అతను అస్తమానం కొంచెం ఇబ్బంది పడుతున్నాడట అని చెప్పాను. ఎందుకంటే అతనికి కుటుంబం కోసం చేస్తున్నాడా, సొంతం కోసం చేస్తున్నాడు, ఎవరి కోసం చేస్తున్నాడు? ఎవరి కోసం చేయట్లేదు. ఆయన ఏంటంటే ధర్మ పరిరక్షణ కోసం అని చెప్పి పోరాడితే ఆయన మీద కేసులు పెట్టారన్నమాట. ఇలాగా అసంబద్ధంగా కానీ అధర్మంగా కానీ కేసులు పెడితే మనం అమ్మవారి భక్తులమైండి చూస్తూ ఊరుకోకూడదు. మన ఆత్మాభిమానాన్ని పోగొట్టకూడదు. హిందూ ధర్మం మన కన్నతల్లి. మన కన్నతల్లిని ఎవరన్నా అవమానం చేస్తే చూస్తూ ఊరుకోకూడదు. అలాగని హింసకు దిగకూడదు. చట్టబద్ధంగా శాంతియుతంగా అందరం కలిసి నిలబడితే ఎవ్వడూ ఏమి చేయలేడు. మనల్ని చూస్తేనే భయపడతారు. అలా భయపడాలి తప్ప హింసకి వెళ్ళి ఇలా భయపడేలా చేసుకోకూడదు మనం. సో హిందూ ధర్మ పరిరక్షణలో ఇంకా చాలా కార్యక్రమాలు చేయబోతున్నాను. మనకి తంటికొండ వెళ్ళే దారిలో పెద్ద ప్రాజెక్ట్ వస్తుందమ్మా. నా ప్రాజెక్టు అది అమ్మవారి సన్నిధిలో ప్రకటిస్తున్నది. CMD KSPV ఫిన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ వస్తుంది. అది ఒక 10 ఎకరాల్లో వస్తుంది. దాంట్లో ఆల్రెడీ నిన్ననే అమ్మవారి సన్నిధిలో ఆ మ్యాప్ ఉంది. దాంట్లో 800 గజాలు ప్రత్యేకించి ఆల్రెడీ కేటాయించడం జరిగింది. దాంట్లో 1000 మంది స్త్రీమూర్తులు కూర్చుని శుక్రవారం కావచ్చు, మంగళవారం కావచ్చు, మీ ఇష్టం ఎప్పుడైనా సరే కూర్చుని లలితా సహస్రనామార్చన చేసుకునే మీరు చూడగలుగుతారు. అది అటువంటి కార్యక్రమం చేయబోతున్నాను. అలాగే స్త్రీమూర్తులకు సంబంధించి వ్యాయామం కానీ యోగా చాలా అవసరం. 30 సంవత్సరాల నుంచే మీకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా నేను అన్ని చోట్ల చెప్తూ ఉన్నాను. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇవి ముఖ్యాంశాలు. అమ్మవారికి వినిపించుకుంటే ఆ తల్లి దయగలిగి మనల్ని చల్లగా చూస్తుందని ఆ అమ్మవారి సన్నిధిలో చెప్తాను. సో మీరు అందరూ శ్రద్ధగా సహకరిస్తే మీరు ఒకటికి ఇంకొకటి చెప్పుకుంటూ దానికి సంబంధించిన రీల్స్ మన మొబైల్లో కూడా యూట్యూబ్లో మన ఛానల్స్ ఉన్నాయి. అవి చూస్తూ విస్తృతం చేస్తే మన గోకారం గ్రామం యొక్క అద్భుతమైన వ్యవస్థ ప్రపంచ దేశాలకి స్థాయికి వెళ్ళేంత గొప్పగా మారుతుంది. ఎందుకంటే నేను చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తుంటే ఇంత వైభవంగా జరుగుతుందంటే నిజంగానే పెద్దగా దిగితే చాలా ఇంకా ప్రపంచ దేశాల స్థాయికి మనం వెళ్ళిపోగలిగే స్థాయి మనకు వస్తుంది. ఇప్పటికే గోకవరం మనం చేస్తున్న చాలా గొప్ప స్థాయి. మనకు ప్రచారం జరగట్లేదు, అదే చెప్పేది. అన్ని మండలాల్లో ఉండే అన్ని గ్రామాలకి మీ బంధువులు ఉంటారు, స్త్రీమూర్తులు ఉంటారు. మన హిందూ ధర్మ పరిరక్షణలో మనం వెళ్ళి మనం శాంతియుతంగా అందరినీ తిరిగి మనం వెనక్కి లాక్కోవాలి. మన జాతి వృద్ధి చెందాలి. మనది హిందూ ధర్మం, మనం తప్ప ఇక్కడ ఎవరు లేరు. ఈ రోజుని 50 కోట్ల మంది అన్యమతస్తులు వచ్చారంటే మనం చాలా నిద్రపోతున్నామమ్మా. అలా నిద్రపోకూడదు, తప్పదు. మనం చివరికి ఏమి లేకుండా అయిపోతాం. 2045 నాటికి ఏమి లేకుండా అయిపోతాం. కాబట్టి అందరం కూడా హిందూ ధర్మ పరిరక్షణ కోసం అమ్మవారి సేవకు వైభవంగా జరుగుతున్నాం. నేను చాలా సంతోషంగా ఉన్నాను. శ్రద్ధగా భక్తిగా చేసుకున్నాను. ఎంత చేసుకున్నానంటే ఇంట్లో చేసుకుంటానని చెప్పాను వల్లూరు నాగస్వామి గారిని. ఎప్పుడు ఇంట్లోనే వైభవంగా చేసుకున్నాను, కానీ వైభవంగా తీసుకెళ్ళిపోతున్నాను. ఈరోజు నాకు ఇంకో విషయం తెలిసిందేంటంటే ఈ
కంబాల గౌరమ్మ గారు అనేవాడు ఆవిడ గదిలో ఉండే తల్లి కొంచెం తిరిగి మళ్ళా నేనే సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించింది. రెండో విధంగా రమా సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి 25 లక్షల రూపాయలు పెట్టి కట్టిస్తున్నాను. ఇప్పుడు మీరు అందరూ చూడొచ్చు, జరుగుతుంది, పని నడుతుంది. దానికి ఎప్పుడు మళ్ళీ జగన్నాథం దాన్ని వైభవంగా మళ్ళా దాన్ని మంచి కార్యక్రమంతో చేస్తారు. నాకు తెలిసిన విషయం అంటే ఎప్పుడు నాకు తెలియదు, పిల్లలకి వాళ్ళందరూ కూడా తెలియదు. కంబాల ఏడుకొండల గారు అని చెప్పి మా తాతయ్య గారు, ఆయన ఆ రమా సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి పైన గోపురాలకు సంబంధించిన శంకు చక్రాలు ఆయన పెట్టించారట ఆ రోజుల్లో. ఆ విషయం నాకు ఈరోజు తెలిసింది. ఏమీ లేకు మధ్యలో ఆర్థిక పరంగా నాకు ఏమీ లేదు. నేను 100 రూపాయలతో హైదరాబాద్ వెళ్ళాను, అప్పటికి నాకు ఏమీ లేదు, ఆస్తి కూడా లేదు. అలాంటిది ఆ జగన్మాత మా కుటుంబం మా పెద్దల ఆశీర్వాదాలతో తిరిగి మళ్ళా ఈ రకంగా సేవలు చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తే అందరికీ తెలుసుకుంటున్నాను. మీ అందరి సహాయ సహకారాలు ఉంటే చాలా వైభవంగా ఎంతో గొప్పగా మీరందరూ భక్తి పార్వతులతో మునిగి తేలేలాగా మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకోవచ్చు. రెండో విషయం అమ్మ, ఏ మతంలోని ఏ కులంలోని ఏ జాతిలోని కూడా మన దగ్గర ఉన్నంత నృత్య సంపద కానీ గాన సంపద కానీ సంగీత సంపద కానీ ఎవరి దగ్గర లేదమ్మా. మన పిల్లలు ఏదో చదివేస్తున్నారు బ్రతికేస్తున్నారు కాకుండా ఎంతో వైభవంగా బ్రతకాలి, వాళ్ళు కూడా ప్రత్యేకమైన ఆత్మవిశ్వాసంతో బ్రతకాలి అని మీరు అందరూ అనుకుంటే తప్పనిసరిగా మీరు అందరూ అందరి సహాయ సహకారాలు ఉంటే పిల్లల భవిష్యత్తు కూడా కూడా మంచి డిజైన్ చేయొచ్చు, మంచి వ్యవస్థను డిజైన్ చేయొచ్చు. అలాగే స్త్రీమూర్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యల నుంచి మంచి వ్యవస్థను డిజైన్ చేయొచ్చు. యువతకు సంబంధించిన మంచి వ్యాయామ కళాశాలలు ఇప్పటికీ నేను వ్యాయామం చేస్తుంటాను. యువత కూడా పొట్టలు పెంచుకోకుండా తిరగకూడదు. ఇది కూడా చాలా మంది చిన్నవాళ్ళు కూడా పొట్టలు పెంచుకు తిరుగుతున్నారు. ఆడవాళ్ళకు కూడా అదే పరిస్థితి వస్తుంది. అది ఆరోగ్యపరంగా మంచిది కాదు. మనకి ఎప్పుడైనా సరే మనకి ఆరోగ్యం అనేది ఉండాలన్నమాట. సో ఇలాగ ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ కలిసి చేసుకుందామా. నాకు ఈ అవకాశం ఇచ్చి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మా మేనరుడు అయ్యప్ప, వినకోటి దొరగారు, తామర రాంబాబు గారు, మన వర్షాల ప్రసాద్ గారు, ఇక్కడున్న ప్రతి భక్తుడు సేవకుడు కూడా నాకు చాలా ముఖ్యమైన వ్యక్తులుగా కనపడుతానమ్మా. ఒక ఇటుకు లేకపోయినా ఒక మందిరం నిర్మించలేం, ప్రతి ఇటుక గొప్పదే. ఇక్కడికి వచ్చిన భక్తులతో సమస్తం, ఇక్కడ చేస్తున్న సేవకులతో సమస్తం అందరూ గొప్పవాళ్ళేమ్మా. నేను మీలో వాడిని. చాలామంది అనుకుంటారు శ్రీనివాస దైవ సంకల్పం లేకుండా ఎవడు ఏ పని చేయలేడు. అమ్మవారు మనం ఎంతసేపు ఎంత ఒదిగి మదిగి ఉంటే అంతా మనకు మనం ఎప్పుడైతే ఇది నేను చేశాననే భావన మీలోకి వస్తుందో ఆ రోజే మీకు నాశనం స్టార్ట్ అవుతుంది. అలా అనుకోవద్దు. నేను కూడా ఇప్పుడు ఎప్పుడైనా నాకు ఏదైనా అహంభావం వచ్చినా చెక్ చేసుకుంటూ ఉంటాను. అందువల్ల నేను ప్రత్యేకమైన వెనిషన్ కాదమ్మా, మీలో ఒకటిని అందరం కలిసి పని చేసుకుందాం. ఇదే మీకు అందరికీ తెలుపుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరం ఈ 10 రోజులు భక్తి పారవస్యంతో చేసుకుందామా పూజలు. సాయంత్రం మీకు ఎల్ఈడీలు ఉంటాయి, మీకు అన్నీ చూడొచ్చు. మీరు ఇదివరకంటే అందరికీ అవకాశం ఉండేది కదా, బయట కుర్చీల్లో కూడా కూర్చొని మీరు ఎల్ఈడీలో అన్నీ చూడొచ్చు అనమాట. మీకు తెలిసిన వేరే వాళ్ళని మీ బంధువులు కూడా చెప్పండి, వైభవంగా చేసుకుందామా. నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ జై దుర్గా భవానీ మాతకు. అమ్మవారు మొదటి రోజునే మనకి చాలా గొప్ప వరం ఇచ్చారు. కంబాల శ్రీనివాసరావు గారు దంపతులు అమ్మవారికి బంగారు కిరీటం చేయిస్తానన్నారు. 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. జై దుర్గా భవానీ మాతకు. అందరూ కలిసి అంటే మీరు ₹1 వేసినా ఇందులో భాగస్వాములు అవ్వాలని ఆయన సంకల్పం అంతే. కానీ ఆయన చేయించిందే కానీ మీకు కూడా భాగస్వామి ఇవ్వాలని ₹1 వేసుకునే అవకాశం ఇచ్చారు. జై దుర్గా భవానీ మాతకు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि
गान प्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्म सदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्ड खण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रवितनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम् अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरम् वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गोपा मधुरा गावो मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुरं मधुराधिपतेरखिलं మీలో చాలామంది తల్లిదండ్రులకి మా పిల్లలు కూడా ఇదే విధంగా భరతనాట్యం నేర్చుకోవాలి, కూచిపూడి నేర్చుకుని ఉండాలి కదా. మరి ఇంత అద్భుతమైన వ్యవస్థ అన్యమతాల్లో మనకి ఎక్కడ దొరకదు. నేను అదే మీకు చెప్తాను అనమాట. చాలా బాగా చేశారు పిల్లలు. ఎందుకంటే వీళ్ళు నేను చూసినంతసేపు కూడా వీళ్ళ ఆహభావాలన్నీ శ్రద్ధగా చూస్తున్నాను. నేను కూచిపూడి డ్యాన్స్ నేర్చుకున్నాను. ఈ ఊళ్ళో ప్రదర్శన కూడా ఇచ్చాను. అంటే చాలామందికి తెలియకపోవచ్చు ఆ విషయం. మన శివాలయం దగ్గర ఎక్కడో ఒకసారి చోట ఒకసారి నుంచుంటారా మీరు? ఒకసారి నుంచోండి. ఆయన పేరు ధర చేస్తుంటే జనాలందరూ ఒళ్ళు మర్చిపోయి చూసేవారు ఆయన్ని. ఆయన సంగతి ఎవరికి తెలియదు. ఆయన అద్భుతమైన మణిరత్నం, మన ఊరికి ఇచ్చిన మణిరత్నం ఆయన వెనకాల చేస్తుండేవాళ్ళం మేమందరం కూడా. నేను కూడా కూచిపూడి డ్యాన్స్ చేసిన జానపద నృత్యం చేస్తుంటే అందరూ కళ్ళు వదిలేసి చూస్తూ కూర్చుండేవారు అనమాట. మంచి డ్యాన్స్ చేశారు పిల్లలకి అందరికీ. మంచిగా ఒకసారి మళ్ళీ ఒకసారి కరాతల ధ్వనులతో సారి చప్పట్లు కొట్టండి. महागण
పక్షులు ఆహాకారాలు చేస్తున్నాయి. ఆ పరమశివుణ్ణి వేడుకుంటే వర్షాలు పడతాయని గ్రామ ప్రజలంతా శివుణ్ణి భక్తి శ్రద్ధలతో వేడుకుంటున్నారు. అమ్మా అమ్మా, ఊర్లో 20 మందికి పైగా చనిపోయారమ్మా. ఆ మహాశివుడికి అఖండ దీపాలు వెలిగించండి. ఢమరుకాలు, శంఖాలతో, నాద వాయిద్యాలతో నాట్యం చేద్దాం. ఆ పరమశివుడే మనకు దిక్కు. తీసుకుంటావు శివయ్య. ఆలస్యమైతే ఊర్లో ఒక్కరు కూడా మిగలరు. నా నాట్యానికి నీ మనసు కరిగి వర్షం కురవకపోతే నా రక్తాన్ని నీకు నైవేద్యంగా పెడుతున్నాను, తీసుకో. చేశారో లేదో పాటకి పిల్లలు చాలా బాగా చేశారు. ఆ ఉపయోగించిన వస్తువులు అయితే కూడా బాగానే హ్యాండిల్ చేశారు. చాలా కష్టం అది హ్యాండిల్ చేయడం, అయినా బాగా హ్యాండిల్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ పాట మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా మీ గుండెల మధ్యలో మోగుతున్నట్టు ఉంటుంది మృదంగం. రసహృదయం ఉన్న వాళ్ళకైతే ఇంకా కళ్ళంట నీళ్ళు కూడా వస్తాయి. అంత మంచి పాటను ప్లే చేశారు. మళ్ళీ ఒకసారి పిల్లల కోసం అందరూ కూడా కరాతల ధ్వనులు చేయండి. ఆగమవిపిన మయూరీ ఆయాం అంతర్విభావయేత్ గౌరీ అంతక జంతరిత తదికిటతం తకతరి జంతరిత తదికిటతం తంతకజం తకతరి జం తజ్జం తదికిటతం 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 అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలకేడికే కాడికే దుర్గమాగమ దుర్గమాగిరే దుర్గే దేవే సూత్ర వామన రూప మహేశ్వర सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते మహాలక్ష్మి 8 రూపాలుగా మారి దేవతలను సకల జనులను కాపాడుతూ అష్టలక్ష్మిగా వర్ధిల్లుతోంది. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణవందిత మోక్షప్రదాయిని మంజుళ భాషిణి వేదనుతే
कामिनि शान्तियुते जय जय हे मधुसूदन कामिनि आदिलक्ष्मि जय पालय माम् कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भव मङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रितपादयुते जय जय हे मधुसूदन कामिनि धान्यलक्ष्मि जय पालय माम् जय वरवर्णिनि वैष्णवि भार्गवि मन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजित शीघ्रफलवे हरिहर ब्रह्म सुपूजित सेवित तापनिवारिणि पादयुते जय जय हे मधुसूदन कामिनि श्रीगजलक्ष्मी पालय माम् ऐकगवाय सुपूर्णमये धुम 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 शङ्खनिनाद सुवाद्यनुते वेद पुराण इतिहास सुपूजित वैदिक मार्ग प्रदर्शयुते जय जय हे मधुसूदन कामिनि श्रीधनलक्ष्मी पालय माम् जय जय हे मधुसूदन कामिनि श्रीधनलक्ष्मी पालय माम् जय जय हे पाल गोपाल रारा कृष्ण श्री गुरुवायूरप्पा इटु रारा कृष्ण पुरिपाल गोपाल रारा कृष्ण श्री गुरुवायूरप्पा इटु रारा कृष्ण मुरिपाल गो सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्दूला कर्तव्यं दैवमान्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु विंतलू విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెరపైకెత్తవేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెరపైకెత్తవేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక గోవింద గోవింద పువ్వు పున్నమి వెన్నెల గోవింద 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 చిన్ని పూమాల సేవల గోవింద గోవింద వీణా వెంకటేశం ననాథో ననాథేశం స్మరామి స్మరామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక
కళ్యాణం రఘువంశ రామయ్య యదువంశ కృష్ణయ్య దివి నుంచి ఈ భువికి దిగినారుగా మనసుల్ని మురిపిల్చి ప్రేమల్ని గెలిపించు ఈ పెళ్లి వేడుకను తిలకించగా కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం కం ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం భూదేవిగా కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం పిడికిట తలంబ్రాల పెండి ఎడమరలి పిడికిట తలం శవరాలి పెంచి మెడ పెట్టి పేరంటాన్న నడిని పెట్టి కూతు పేరంటాన్న నడిని పెట్టి కూతు మిగు పేరు ససిగువడి చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా ఏమొకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపై తోచిన చెలువం విప్పుడిదేరుపై నాటిన ఆ కొన చూపులు నిలువున పెరుకగనంటిన నెత్తురు కాదు గదా ఏమొకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున జల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరతివలు జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర భారపు పుచముల పతిపై వెలదులు నించేరు సంకుమదమ్ముల జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర
సకినల మంచపు జాజర జగడపు బ్రహ్మ ఒక్కటే. సిగ్గులొలుకుతున్నాయే సింగారాలు వలపులొలుకుతున్నాయే వయ్యారాలు సిగ్గులొలుకుతున్నాయే సింగారాలు చీర కట్టులోన ముద్ద మందారాలు చీర కట్టులోన ముద్ద మందారాలు ముగ్గులైపోయనమ్మా చూసే కళ్ళు వలపులొలుకుతున్నాయే వయ్యారాలు సిగ్గులొలుకుతున్నాయే సింగారాలు సువాసిని సరసిజ హాసిని శంభు సతీ విశ్వ వినోదిని భక్త ప్రమోదిని భాగ్య ప్రదాయిని శాంతివతి ఆత్మ విలాసిని ఆర్త పరాయణి అమృత వర్షిణి వేదవతి శూలధారిణి శైల విహారిణి మామాగి దేవి చిదానంద రూపిణి ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం మార్యాణి వందనం మహిషాసురుణ్ణి వధించి మహిషాసుర మర్ధిని అయిన ఆ పరాశక్తికి అనేక రూపాలు, అనేక నామాలు. శరన్నవరాత్రుల్లో వరుసగా అమ్మ 9 రోజులు నవదుర్గగా పూజలందుకుంటోంది. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. दुर्गा दुर्गातिशमनी दुर्गा पद्मिनिवारिणी दुर्गमच्छेदिनी दुर्गसाधिनी दुर्गनाशिनी दुर्गतोधारिणी दुर्गनिहन्त्री दुर्गमापः दुर्गमज्ञानदा दुर्गदैत्यलोकदवानला दुर्गमा दुर्गमा लोका दुर्गमात्मस्वरूपिणी दुर्गमार्गप्रदा दुर्गमविद्या गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते सुरवरवर्षिणि
दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते तनुजनिरोषिणि दिविसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते పిండ బ్రహ్మాండమునందు ఎచ్చట హోమము జరిగిన ఎచ్చట యజ్ఞములు జరిగిన ఆ ఫలములన్నీ నాకే చెల్లవరే. ప్రళయ భయంకరుడనై లోకమున విలయ తాండవము చేసెదను. ప్రళయాగ్ని ప్రోద్భూత గంభీర దేహా ఛామరుద్వేగ భూత్కృతాభీలా విష్ణు చక్రాలు నీ విక్రాంతి నేత్రాలు రుద్ర త్రిశూలాలు తీక్ష్ణమౌ ఘోరలు మా కాండ బింబమ్ము మణిరాగ ధరించు బ్రహ్మాండమంతని పడగా ఆగ్రహావే శక్తి సాధ్వీ మహాశక్తి సాధ్వీ మహాశక్తి శస్త్రతామూర్తి రక్షించరావే. మాకందరికి చాలా సంతోషం అనిపించింది. చాలామంది చూశారు, అంటే ఇప్పుడు సమయాభావం వల్ల వెళ్ళిపోవచ్చు, కొంతమంది వెళ్ళిపోవచ్చు, కానీ బట్ అందరికీ నచ్చింది, బాగా ఎంజాయ్ చేశారు. ఇంత మంచి ప్రోగ్రామ్ ఇచ్చారు. తక్కువేం కాదమ్మా, ఇది పెద్ద పెద్ద అమౌంట్స్ ఇచ్చి పే చేసే ప్రోగ్రామ్స్ కొన్నారని మీరు సొంతంగా ఖర్చు పెట్టుకుని వచ్చారు మనకు తెలియదు, కానీ చాలా బాగా చేశారు. వీళ్ళని కలరా తల్లిదండ్రులందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ స్టేజ్ మీదకి వచ్చి ఇలా పెర్ఫార్మెన్స్ చేయాలంటే కూడా ఎన్నో జన్మల యోగం ఉన్నారు. అది కళాత్మకత మీ అందరికీ కూడా. మీ అందరినీ ప్రత్యేకించి అభినందిస్తున్నానమ్మా, చాలా బాగా చేశారు. ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ని మొట్టమొదటి రోజు మాకు అందించినందుకు కమిటీ తరఫున మా తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే
भ्रमराधिपते जय जय महिषासुरमर्दिनि राम्यकपर्दिनि नरकान्तियुते श्रितरजनी रजनी 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 करवक्त्रवृते सुनयनावि भ्रमरा 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 भ्रमराधिपते जय जय महिषासुरमर्दिनि राम्यकपर्दिनि शय्यसुते తృష్ణ ఆవిడ ఎక్కువ ఉండడం వల్ల 15 ఏళ్ల కిందట ప్రోగ్రామ్ ఈ డాన్స్ సత్యశ్రావణ కేవలం 10 మంది పిల్లలు మాత్రం ఉన్నప్పుడు ఈ రోజు ఎన్నో బ్రాంచ్లు ఓపెన్ చేశారు. నిడదవోలు, వాడపల్లి, కళను బ్రతికించడానికి మనమెవరు అండి? మన హిందూ ధర్మం మీద వేల సంవత్సరాలుగా దాడి జరుగుతున్నా కానీ ఇది ఎవరో కాపాడుతున్న ధర్మం కాదు. ఇది ఎంతమంది 1000 సంవత్సరాల నుంచి మన హిందూ ధర్మం మీద, మన భక్తి మీద దాడి జరుగుతుంది. ఎవడూ కాపాడుకోవట్లేదు, ప్రకృతి కాపాడుతుంది మనల్ని. మనిషి ఇంటెన్షన్ పెట్టుకుని ఎవరూ కాపాడట్లేదు. ఈ రోజున నరేంద్ర మోడీ ఉండకపోతే ఈ భారతదేశం యొక్క పేరు ఎప్పుడూ మారిపోయేది, ఏ పాకిస్తాన్లో వచ్చేసింది ఈ పాటికి. ఆ మహానుభావుడు శ్రీరామచంద్రమూర్తికి హనుమంతుడిలా పుట్టి భారతదేశాన్ని సంరక్షిస్తున్న మహాశక్తి స్వరూపుడు ఆయన. మనం ఎవరూ కాపాడక్కర్లేదు, జగన్మాత కాపాడుకో. 1000 సంవత్సరాలుగా ఇంత ఎన్నో దారుణాలు జరిగినాయి. మన హిందూ ధర్మం మీద దాడి జరుగుతూనే ఉంది. అసలు ఇది ఎవ్వడూ ఆపట్లేదు అసలు. కానీ వాళ్ళే నాశనం అయిపోతున్నారు తప్ప ఎవరైతే హిందూ ధర్మం మీద దాడి చేస్తారో ఆ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఒక ప్రధానమైన కుటుంబమే నాశనం అయిపోయింది. నీ పేరు చెప్పడం సంస్కారం కాదు, వారు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇందాక మీకు టెంపుల్లో మీకు ఉటంకించాను. ఎలాగనంటే, నాది ఇక్కడ పక్క గ్రామం అంటే తంటికొండ వెళ్ళే దారిలో నాది ఒక పెద్ద వెంచర్ వస్తుంది. దాంట్లో భారతీయ సంస్కృతికి సంబంధించి, కళలకు సంబంధించి నా ఊరు, నేను పుట్టిన ఊరు, నేను పుట్టిన మండలం, నేను పుట్టిన నియోజకవర్గం ఏదైతే ఉందో దాంట్లో స్త్రీమూర్తులకి అందరూ కూడా భక్తి ప్రపత్తులతో 1000 మంది ఒక చోట కూర్చుని లలితా సహస్రారం చేసుకునేంత పెద్ద ప్రాంగణం వస్తుంది అక్కడ. దాంట్లో అన్ని సదుపాయాలు ఉంటాయి. అది కాకుండా స్త్రీమూర్తులకు 30 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తాయి. వాటి నివృత్తి కోసం యోగాసనాలకు సంబంధించి కానీ, వ్యాయామం కానీ, అలాగే యువతకి సంబంధించిన కానీ వీటన్నిటికీ ప్లాన్ చేశాను. ఆ తల్లి దైవాలు అంతా ఏర్పాటు అయిపోయింది, స్థలం కూడా కేటాయించడం జరిగింది. సో మీరు భవిష్యత్తులో గోకవరం గ్రామంలో ఉండే ఎవరైనా పిల్లలకు సంబంధించి మేము నాట్యం నేర్చుకుంటాం, సంగీతం నేర్చుకుంటాం అని చెప్పిన ఆశ ఎవరికైనా ఉంటే అక్కడ మీరు కొద్ది నెలలు వెయిట్ చేస్తే, కొద్ది నెలలో 1 సంవత్సరం వెయిట్ చేస్తే అద్భుతమైన వ్యవస్థ ఒకటి ఏర్పడుతుంది. తప్పనిసరిగా మీరు అందులో మీ క్లాసులు కండక్ట్ చేసుకోవచ్చు. ఎన్నాళ్ళు వెయిట్ చేశారు, 1 సంవత్సరంలో ఏముందమ్మా మీకు? మీరు అనుకునే తృప్తి మామూలుగా ఉండదు. అప్పుడు 500 మంది పిల్లలు మీ దగ్గర నేర్చుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. 500 నుంచి కంపల్సరీగా దాంట్లో ఒక 50 మంది రత్నాలు వస్తాయి. ఆ రత్నాలు భారతదేశం అంతా కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తాయి. అంటే మనం ఎంతమంది జనం ఉంటే అందులోంచి దాంట్లో ఎంతో కొంచెం ఆణిముత్యాలు బయటకు వస్తుంటాయి. అది ఇప్పుడు ఈ పిల్లల్లో కూడా నేను కొంతమందిని చూసాను, ఆహభావాలు ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా పెడుతున్నారు. ఆ నాట్యంలో ఉండే ఆహభావాలు కానీ, భంగిమలు కానీ అవన్నీ కరెక్ట్గా ఎక్స్పోజ్ చేస్తే అందులో అంటే వాళ్ళని ప్రత్యేకించి నేను పేరు చెప్పినట్లయితే మిగతా పిల్లలు డిస్కరేజ్ అవుతారు. అందు గురించి అబ్జర్వ్ చేసినా వాళ్ళని పిలిచి చెప్తారు అనుకున్నా కానీ నాకు మనసు రాలేదు, మిగతా వాళ్ళు ఎవరో డిస్టర్బ్ అవుతారని. నేను కూచిపూడి డాన్స్ నేర్చుకున్నాను. ఇందాక చెప్పాను, ధర్మరాజు గారు ఒక ఆయన ఉన్నారు కదా, ఆయన కూడా జానపద నృత్యంలో అద్భుతమైన వ్యక్తి. ఆయన పర్ఫెక్ట్గా ఆయనకి పదజతులు బ్రహ్మాండంగా తెలుసు, ఆయనకి చాలా బాగా చేస్తారు. ఆయన గోకవరం తక్కువేం కాదమ్మా, ఇక్కడి నుంచి కూడా చాలామంది వస్తారు. ఇక్కడి నుంచి పుట్టిన వాళ్ళందరూ కూడా ప్రపంచ దేశాల్లో మంచి స్థాయిలో ఉన్నారు. బహుశా వాళ్ళు ఇక్కడికి రాలేదేమో, మన అమ్మవారు నన్ను పంపించింది ఇక్కడికి. ఎక్కడో హైదరాబాద్లో సెల్పై నా పిల్లలు అమెరికాలో ఉన్నారు. బట్ నేను మాత్రం తిరిగి వాళ్ళ గోకవరానికి వచ్చాను. దానికి కారణం వల్లూరు జగన్నాథ సుమ గారు, ఈ కమిటీలో పనిచేస్తున్న మహానుభావులు అందరూ కూడా నన్ను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. మీరు అనుకునే కోరిక తీరుతుందండి. మీకు చెప్పిన దానికి మళ్ళీ సమాధానం ఏంటంటే మీరు అనుకునే కోరిక తీరుతుంది. రైట్.